ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశాన్ని సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని విందాం. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? చూడు వాస్తవము. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? చూడు వాస్తవము. గాయములతో త్రోవలో పడి దాహమని దీనముగా పిలచే, గాయములతో త్రోవలో పడి దాహమని దీనముగా పిలచే, సాటి మనిషిని ఆదుకున్న సమరయునిదే క్రైస్తవం. సమరయునిదే క్రైస్తవం. సమరయునిదే క్రైస్తవం. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? చూడు వాస్తవము. ఈ ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దయగల తండ్రి, ఈ ఉదయకాలం ధ్యానించడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యంలోని సత్యాలని తండ్రి మర్మాలను మాకు బయలుపరచండి. దేవా యేసయ్య, మీ వాక్యానుసారంగా జీవించి ధన్యత మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయము 30-37 వచనాల్లో యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో సమరయుని ఉపమానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఉపమానము తెలియనటువంటి క్రైస్తవులు ఉండరేమో. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వయసు నుంచి మనము ఆ ఉపమానం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సమరయుడు ప్రేమ అంటే ఏమిటో, పొరుగువారి పట్ల బాధ్యత అంటే ఏమిటో బాగా తెలిసినటువంటి వాడు. అది ఏమిటో మనకు తెలియపరిచినటువంటి
గొప్ప సమరయుడు. మరియు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనకు యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో మంచి సమరయుడు అని ఎక్కడా లేదు. కానీ మంచి అనేది పూర్వము మిషనరీలు ఆ యొక్క సమరయుడు చేసినటువంటి ఏ, మంచి పనులకు వాళ్ళు మంచి అనేది ముందు సమరయుడు ముందు మంచి అనేది క్రోడీకరించారు. ఈ మంచి సమరయుడు చేసినటువంటి మంచి పనులు ఏమిటో మనము ఈ యొక్క ఉపమానంలో ఒక 3 విషయాలు కూడా మనము ధ్యానించుకున్నాం. ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. ఇక్కడ మంచి సమరయుడు కన్నులు తెరిచి చూచాడు. కన్నులు తెరిచి చూచి, ఇక్కడ చూచి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ చూచి ఏం చేశాడు? ఇక్కడ 10వ అధ్యాయం 30వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో క్లుప్తంగా చూస్తే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు. యెరూషలేము 800 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది. యెరికో పట్టణము సముద్ర మట్టానికి 250 మీటర్ల దిగువలో ఉంటుంది. కాబట్టి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఒక మనుషుడు దిగి వెళ్ళుచు. యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణం. యెరూషలేము పట్టణము దావీదు మహారాజు పరిపాలించినటువంటి గొప్ప పట్టణం. ఆశీర్వదింపబడినటువంటి యెరూషలేము పట్టణాన్ని వదిలి ఈ యొక్క యెరికో పట్టణానికి వెళ్ళడము అనేది భిన్నముగా ఉంది. యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణము అన్నటువంటి విషయాన్ని మనము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మొత్తం చదవచ్చు. తర్వాత యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనము గమనించవచ్చు. ఈ ప్రయాణంలో ఒక అపశృతి ఏంటి? దొంగల చేత మనుషుడు గాయపరచబడ్డాడు, తర్వాత దోపిడికి గురి అయ్యాడు, తర్వాత చివరి కొన ప్రాణంలో మిగిల్చారు ఆ దొంగలు. కాబట్టి ఆ యొక్క మనుషుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అంతటా మనము 31-32 వచనంలో చూస్తే, ఈ 10వ అధ్యాయంలో ఆ త్రోవలో ఒక యాజకుడు వచ్చాడు, చూచాడు. ఇక్కడ చూచి ఆ యొక్క మనుషుని చూచాడు, రక్తసిక్తమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి మనిషిని చూచాడు, పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు, అతను కూడా చూచాడు, ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు ఆ బాటసాన్ని, ఆ మనుషుని చూచాడు. యాజకుడు లేవీయుడు లాగా చూచి వెళ్ళిపోలేదు, నిర్లక్ష్యంగా వెళ్ళిపోలేదు, చూచి సహాయపడ్డాడు. కరుణగల నేత్రాలతో, కనికరం గల నేత్రాలతో చూచాడు. రెండవదిగా జాలిపడి, తన హృదయమును తెరిచి జాలిపడ్డాడు. జాలిపడి అతన్ని చూచి, మొదటిగా సమరయుడు కన్నులు తెరిచి చూచాడు. రెండవదిగా తన హృదయం, జాలిగల హృదయంతో చూశాడు. ఈ 34వ వచనంలో 6 కార్యాలు చేశాడు. 34వ వచనంలో చదివినటువంటి భాగంలో ఒకటి, రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ మనుషుని దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి నూనె ద్రాక్షారసాన్ని పోసాడు. ఆ తర్వాత గాయాల్ని కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఆపి పూటకూల వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి చివరిగా అతన్ని పరామర్శించాడు. జాలిగల హృదయం కానీ లేకపోతే ఇటువంటి మంచి కార్యాలు ఎవరు చేయలేరు. తర్వాత క్రీస్తు ప్రభువు జాలిగల హృదయం కలవాడు, తన కనికరం గల హృదయం కలిగినటువంటి వారు. పాపులమైనటువంటి మనల్ని జాలిగల హృదయంతో, కనికరం గల నేత్రాలతో మనల్ని చూశాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తిరిగి పునరుత్థానుడైనటువంటి
దేవుడు కనికరం గల దేవుడు. ఆయన కనికరం గల హృదయంతో మనం చూడకపోతే మనకు ఆయన విశ్వసించినటువంటి మనం నిత్య జీవాన్ని, రక్షణను మనము పొందలేకపోయే వాళ్ళమేమో. కాబట్టి ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, సొంత రక్షకునిగా అంగీకరించాలి. తర్వాత మూడవదిగా గుప్పిలి విప్పాడు. అది 10వ అధ్యాయం 35వ వచనంలో, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికిచ్చి అతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. ఇక్కడ గుప్పిలి విప్పి 2 దేనారాలు ఇచ్చాడు. మనకు దావీదు కీర్తన 145 15-16 వచనంలో, సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. 16వ వచనం, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన గుప్పిలి విప్పకపోతే, ఆయన మన వైపు చూడకపోతే, ఆయన కన్నులు మన వైపు చూడకపోతే, ఆయన గుప్పిలి విప్పి మనకు ఆహారం ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? 104వ దావీదు కీర్తన 28వ వచనంలో, నీవు గుప్పిలి విప్పక అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. గుప్పిలి విప్పి మంచి వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది దైవుని స్వభావం. మరి మనుషుని స్వభావం ఎలాంటిది? ఒకసారి మలాకీ గ్రంథము చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైను రోగం గల దానినైను అర్పించిన ఎడల అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున, నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుని స్వభావము గుప్పిలి విప్పి మనుషుల యొక్క ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి విషయంలో మనకు సహాయం చేసి ఆదుకొని సంరక్షించేటటువంటి దేవుడు. మరి మానవుల స్వభావం ఇలాంటిది. చెడిపోయిన వాటిని, తర్వాత చెడ్డ వాటిని, చినిగిపోయినను ఇవి ఇవ్వడం మానవ స్వభావం కాదు, అలాగుండకూడదు. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానంలో సమరయుడు కన్నులు తెరిచాడు, హృదయాన్ని తెరిచి జాలి పడ్డాడు. ఆ తర్వాత గుప్పిలి విప్పి 2 దేనారాలు ఇవ్వడంతో మంచి సమరయుడు అయ్యాడు. చివరిగా ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, నీవును వెళ్ళి అలాగూ చేయమని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. నీవును వెళ్ళి అలాగూ చేయమని. దేవుడు నిజమే అందరికీ ఎన్నో తరుణాలు మనకు అనుగ్రహిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. వాటిని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులకు సహాయపడటంలోను, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదరించుటలోను, నిరుపేదలకు మన శక్తి మేరకు వారిని ఆదుకొనుటలోను, లేదా వారి కోసం ప్రార్థించుటలోను, రక్షణ సువార్తను ప్రకటించుటలోను, మన దేవాలయం అభివృద్ధిపరచుకునేటలోను, ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మనకు తరుణాన్ని అనుగ్రహిస్తాడు. వాటినే మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనము ప్రేమతో, ఐక్యత కలిగి, శాంతి సమాధానాన్ని కలిగి క్రీస్తు ప్రభు యొక్క మహిమార్థమై మనము జీవించాలి. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, ఓ మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నీ వంటి వారు నాకిలలో లేరు, నా ప్రాణనాథుడా, నీ వంటి వారు నాకిలలో లేరు, నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా, ఓ మంచి సమరయుడా.
రమ్మని పిలచి నాకున్న నా వారు అందరూ విడువగా నా ముందు నిలచి రమ్మని పిలచి పరుగెత్తుకొని వచ్చి నిన్ను చేరగా కన్నీరు తుడచిన కరుణామయ పరుగెత్తుకొని వచ్చి నిన్ను చేరగా కన్నీరు తుడచిన కరుణామయ ఓ మంచి సమరయుడా మోడైన నా బ్రతుకు చిగురింపజేయ జీవనది అయి నన్ను చేరినావా మోడైన నా బ్రతుకు చిగురింపజేయ జీవనది అయి నన్ను చేరినావా శ్రేష్ఠ ఫలములు నీకిచ్చుటకై ఫలింపచేసిన పరిశుద్ధుడా శ్రేష్ఠ ఫలములు నీకిచ్చుటకై ఫలింపచేసిన పరిశుద్ధుడా